నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ రికార్డులే కాదు, పొలిటికల్ డైలాగులు కూడా ఓ రేంజ్ లో పేలాల్సిందే. తాజాగా విడుదలైన అఖండ 2 ఆ అంచనాలను ఏమాత్రం తగ్గలేదు సరికదా. ఏపీ రాజకీయాల్లోని ప్రత్యర్థులను, మరీ ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బాలయ్య చేసిన మాటల తూటాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కేవలం మాస్ యాక్షన్, డివోషనల్ టచ్ తోనే ఆగిపోకుండా కరెంట్ పాలిటిక్స్ కి అద్దం పట్టేలా పవర్ఫుల్ సెటర్లు వేశారు బాలయ్య. సినిమాలో ఓ కీలక సందర్భంలో విలన్ గ్యాంగ్ బాలయ్యని చూసి అధికారంలో ఉన్నామని ఎగిరిపడుతున్నావేమో అని ప్రశ్నిస్తే దానికి బాలయ్య తనదైన మాస్ స్టైల్లో పనిచేసే వాడికి పవర్తో పనేంట్రా అంటూ ఇచ్చే కౌంటర్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తోంది. పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేసేవాడికి అడ్డు లేదని, అధికారం అనేది పని చేసేవాడికి ఒక అలంకారం మాత్రమేనని బాలయ్య చెప్పకనే చెప్పాడు. అధికారం కోల్పోయినా ప్రజాక్షేత్రంలో తాము ఎప్పుడూ ఉంటామనే సంకేతాన్ని ఈ డైలాగ్ ద్వారా బలంగా పంపించాడు. ఇక పొలిటికల్ హీట్ ను పీక్స్ కి తీసుకెళ్లిన మరో వివాదాస్పద డైలాగ్ శవ రాజకీయాలు. సినిమాలో ఒక పాత్ర వాడంటయ్య శవాలతో రాజకీయం చేస్తున్నాడు అని ఆశ్చర్యంగా అడిగితే దానికి మరో పాత్ర శవాలతో రాజకీయం చేయడం వాళ్ళ నాన్న దగ్గర నుంచే అలవాటు సార్ వాడికి అంటూ చెప్పే సమాధానం నేరుగా వైసీపీ అగ్రనేతలను, వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ను ఉద్దేశించేదేనని స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో టీడీపీ నేతలు చేసిన విమర్శలనే బాలయ్య ఈ సినిమా ద్వారా వెండితెరపై మరోసారి గట్టిగా వినిపించాడు. కేవలం మాటల తూటాలే కాదు, యాక్షన్ సీక్వెన్స్ల ద్వారా కూడా గట్టిగా చురకలంటించారు. ముఖ్యంగా హెలికాప్టర్ ఫ్యాన్ ను గిరగిరా తిప్పే సీన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. ఇది వైసీపీ ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్ ను ఉద్దేశించి పెట్టారని, ఆ ఫ్యాన్ ను బాలయ్య తన చేతితో ఇష్టం వచ్చినట్లు తిప్పేయడం ద్వారా ప్రత్యర్థులను తన కంట్రోల్లోకి తీసుకొని ఆడుకుంటున్నారనే సింబాలిక్ అర్థం వస్తుంది ఇందులో. బాలయ్య గత సినిమాల్లోనూ ఇలాంటి సింబాలిక్ షాట్స్ ఉన్నా ఈసారి అది మరింత స్పష్టంగా కనిపించింది. మొత్తానికి అఖండ 2 సినిమా ద్వారా బాలకృష్ణ తన పొలిటికల్ స్టాండ్ను, ఆగ్రహాన్ని మరోసారి నొక్కి చెప్పాడు. రాబోయే రోజుల్లో ఈ డైలాగులు, సన్నివేశాలు ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా సోషల్ మీడియా వార్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించడం ఖాయం. సినిమా పరంగానే కాకుండా పొలిటికల్ సెటైర్ల పరంగా కూడా అఖండ 2 ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వైసీపీ శ్రేణులకు మంట పుట్టించేలా, తన అభిమానులకు కిక్ ఇచ్చేలా బాలయ్య చేసిన ఈ అఖండ రాజకీయం ఇప్పట్లో చెల్లారెలా లేదు.